బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇష్టమొచ్చినట్లు వ్యవహరించిన నాయకుల అధికారుల పని పట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కొందరు నేతలకు చెమటలు పడుతున్నాయి. ఇక ఎప్పటికీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది, కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అని అన్నట్లు ఇష్టమున్నట్లు వ్యవహరించారు కొందరు నేతలు. ఇప్పుడు ఆ నేతలకు నిద్ర కూడా పట్టడం లేదు. తాజాగా ఎస్ఐబి మాజీ డిఎస్పీ ఆఫీసర్ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తుండగా ఈ ఇష్యూ ఇప్పుడు వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మెడకు చుట్టుకుంది. ప్రణీత్ రావుతో కలిసి ఎర్రబెల్లి దయాకర్ రావు తన నియోజకవర్గంలోని ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్ ట్యాపింగ్ చేయించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లాలోని మంత్రి సొంతూరైన పర్వతగిరి మండల కేంద్రంగా వారం ఏర్పాటు చేసి ప్రణీత్ రావు పర్యవేక్షణలో ఈ టాస్క్ నడిచినట్టు తెలుస్తుంది. ప్రణీత్ రావు విచారణ సందర్భంగా ఎర్రబెల్లి వ్యవహారం బయటకొచ్చినట్లు సమాచారం. ప్రణీత్ రావు సొంత జిల్లా వరంగల్, ఆయన అత్తగారి ఊరు దయాకర్ రావు ఊరు స్వగ్రామం పర్వతగిరి కావడం, ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీసర్లంతా మాజీ మంత్రి ఎర్రబెల్లి బంధువులే కావడంతో ఈ అభియోగాలకు బలం చేకూరుతుంది. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ లింకులు హైదరాబాద్ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సొంతూరైన పర్వతగిరిలో తేలాయి. కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు కుటుంబానికి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబానికి మధ్య బంధుత్వం ఉంది. ప్రణీత్దే ఇదే వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని మేడిపల్లి. ఆయన అమ్మమ్మ ఊరు మాజీ మంత్రి సొంతూరైన పర్వతగిరే కావడం విశేషం. ఈ క్రమంలోనే చుట్టాల ద్వారా ఎర్రబెల్లికి ప్రణీత్ రావు దగ్గరైనట్లు తెలుస్తుంది. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్ ట్యాపింగ్ కు ఎర్రబెల్లి సహకరించారని పర్వతగిరిలోని ఓ వార్ రూమ్ ఉందన్న విషయాన్ని విచారణలో ప్రణీత్ రావు బయట పెట్టాడని తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎర్రబెల్లిపై పోటీకి దిగిన ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీలో కీలక లీడర్ల సమాచారాన్ని ప్రణీత్ రావు ఎప్పటికప్పుడు ఇక్కడి వార్ రూమ్ కు చేరవేసేవాడని తెలుస్తుంది. వార్ రూమ్ బాధ్యులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 2 ఆఫీసర్లను నియమించినట్లు పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎర్రబెల్లి కులానికి చెందిన 25 మంది ఆఫీసర్లు కీ రోల్ పోషించారని తెలుస్తుంది. మొత్తాన్ని ఎర్రబెల్లి దయాకర్ రావు మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు చుట్టుకుందని చెప్పవచ్చు.